కీళ్ళవాతం గుర్తించేలాంటి టెస్ట్ ఉంటాయి. సిఆర్‌పి అని. హ్మ్. అంటే బాడీలో వాతం ఎంతుంది, ఇన్‌ఫ్లమేషన్ ఉందా, ఇన్ఫెక్షన్ అయిందా తెలుసుకోవడానికి. హ్మ్. అదేవిధంగా సిబిపి. ఇంకొక టెస్ట్ ఏందంటే రుమటాయిడ్ ఫ్యాక్టర్, ఆర్ఏ ఫ్యాక్టర్ అంటాం. సో, హ్మ్. ఈ లెవెల్స్ ఎక్కువున్నా గానీ మల్టిపుల్ జాయింట్ పెయిన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. హుహు. అండ్ యాంటీ సీసీపీ అంటాం. సో, ఈ ఈ ప్యానెల్ ఆఫ్ బ్లడ్ టెస్ట్‌తో మనకి కీళ్ళవాతంతో వచ్చిన బ్యాక్ పెయినా, లేకపోతే నార్మల్ మజిల్ రిలేటెడ్ జాయింట్‌లో ఇన్‌ఫ్లమేషన్ వచ్చిన పెయినా నిర్ధారణ చేసుకోవచ్చు. హుహు. దానికి తగ్గట్టుగా మనం జాగ్రత్తలు గాని, ట్రీట్మెంట్స్ అనుగుణంగా తీసుకోవచ్చు. సార్ మీ దగ్గరికి అయితే తుంటి జాయింట్ పెయిన్స్‌తో ఫేస్ చేసేవాళ్ళు వచ్చుంటారు. సో, వాళ్ళకి హ్మ్. మీరు ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చారు సార్? బేసికల్లీ తుంటి జాయింట్ ఇన్‌ఫ్లమేషన్‌తో ఉంటే వాళ్ళకి 2 విధాలుగా ఉంటుంది. సో, హుహు. ఫస్ట్ చేసేది డయాగ్నోస్టిక్ టెస్ట్. హ్మ్. అంటే ఈ తుంటి జాయింట్‌లో వాపు వల్ల నడుము నొప్పొస్తుందా లేదా అని నిర్ధారణ చేసుకోవడానికి హ్మ్. ఎక్స్‌రే విజన్ ద్వారా జాయింట్‌లోకి నీడిల్ పెట్టి లోక్ అనస్థీషియా తోటి ఆ నొప్పి తగ్గుతుందా లేదా చెక్ చేస్తాం. ఓకే. ఒక వెరీ మైన్యూట్ డోస్ ఆఫ్ లోకల్ అనెస్థెటిక్ ఆ జాయింట్‌లోకి స్పెసిఫిక్‌గా ఎళ్లి ఇంజెక్షన్ చేస్తే నొప్పి తగ్గుతుంది. హ్మ్. సో, చాలా మందికి ఏమవుతుంది, ఈ ఒక్కసారి పెయిన్ సైకిల్ ఏదైతే తగ్గిందో వాళ్ళకి 90% వాళ్ళకి మళ్ళీ రిపీట్ కాదు. ఓకే. ఎవరికైతే మళ్ళీ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుందో వాళ్ళకి రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ద్వారా హ్మ్. లాంగ్ టర్మ్‌గా వాళ్ళకి పెయిన్ తగ్గించే ట్రీట్మెంట్ ఉంటుంది.